ఇక్కడికి వచ్చినటువంటి పెద్దమరివిడి పెద్దలకు, అలాగే పెద్దమరివిడు గ్రామ పంచాయతీ అయినటువంటి సెక్రటరీ వీరేష్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భగత్ సింగ్ యూత్ స్వచ్ఛంద సేవ ట్రస్ట్ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ రచన మనకు ఎంతో గొప్ప స్ఫూర్తితో ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి మనం ఈరోజు ఈ ప్రపంచంలో మనము బ్రతుకుతున్నామంటే దానికి కేవలం రాజ్యాంగం రాసేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే మనకు స్ఫూర్తి. ఎందుకంటే అణగారిన కులాలని పైకి లేపడం కోసం ప్రతి ఒక్కరూ అందరూ సమానంగా జీవించే హక్కును ఈరోజు మనకి ఆయన కల్పించారు. కాబట్టి మనం ఈరోజు అందరితో పాటు సమానంగా కలిసిమెలిసి నడవగలుగుతున్నాము. ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కరూ అన్ని జాతుల వాళ్ళు ముందుకొచ్చి ప్రోత్సాహంతో ముందుకొచ్చి రాణించుకోగలుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు కల్పించబడుతున్నాయి. కాబట్టి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని మనము ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మెలగాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈరోజు నవంబర్ 26 మన రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి దినము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన 1949 నవంబర్ 26న మన రాజ్యాంగం పూర్తి చేసినటువంటి దినము. దీన్ని పురస్కరించుకొని ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగమే చాలా గొప్పది, ప్లస్ అతి పొడవైన రాజ్యాంగము. ఈ రాజ్యాంగంలో అనేక సవరణలు జరిగాయి. కాబట్టి మనము అందరూ ముందుకు వచ్చి ఇంకా తెలుసుకొని మనకున్నటువంటి హక్కులు మనం తెలుసుకొని ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి సమాజంలో అది మనం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళాలి. దీంట్లో ఎటువంటి కుల మత భేదాలు అనేది ఏం లేదు. అందరూ ప్రతి ఒక్కరు సమానంతో ముందుకెళ్ళాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ రోజు చెప్పారు. కాబట్టి మనం అదే విధంగా ముందుకు నడవగలుగుతున్నాము. దీన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళ హక్కులు తెలుసుకొని ప్రతి ఒక్క అధికారిని మీరు అడిగి వాళ్ళతోని మీరు హక్కుల గురించి తెలుసుకొని వాళ్ళకి చెప్పి మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క పనిని చర్చించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.